దయచేసి కూర్చోండి. సో శాంతి మంత్రం, అనునిత్యం జీవాత్మ తన పరమాత్మతో అభ్యర్థించాల్సిన అభ్యర్థన అని తెలుసుకున్నాం. ఆ అభ్యర్థన ఉంటే పరమాత్మకి శాంతి అని కూడా తెలుసుకున్నాం. తొలి శ్లోకంలోనే అద్వైత దర్శనాన్ని దర్శించాం. ఓంకారం యొక్క దర్శనమే అద్వైతమని, నాలో లేనిది నేను లేనిది, నాలోంచి పుట్టుకురానిది విశ్వంలో లేచి మాత్రం కూడా లేనే లేదని, విశ్వంలో అత్యంత జుగుప్సగా ఉన్న అంశం నుంచి రమణీయమైన అంశం, సొగసు సౌరభం కలిగిన అన్ని అంశాలు అత్యంత జుగుప్స కలిగిన అంశంతో సహా అన్నీ నిజమైన నేనులో ఇమిడే ఉంటాయని, నిజమైన నేనులో ఇమడని అంశం లేచి మాత్రం కూడా లేనే లేదని, అన్నింటిలో నేనుని, అన్నింటినీ నేనులో దర్శించగలిగే ఒక దార్శనికతనే అద్వైతం అంటారని కూడా మనం తెలుసుకున్నాం. తొలి శ్లోకంలో నేను యొక్క విశ్వరూపాన్ని మనం దర్శించడం జరిగింది. ఇక ద్వితీయ శ్లోకం యొక్క క్షుణ్ణమైన అవగాహనలు పొందే ప్రయత్నాన్ని గావిద్దాం. శుభం. జయోస్తు. మాండక్యోపనిషత్ ద్వితీయ శ్లోకం. సర్వం హేతత్ బ్రహ్మ అయమాత్మా బ్రహ్మ సో అయమాత్మా చతుష్పాత్. భావం: సర్వము సమస్తము దైవమే, ఈ ఆత్మ కూడా దైవమే. అట్టి ఈ ఆత్మ 4 పాదాలతో భాసిల్లుతూ ఉన్నది. సో ఇక ద్వితీయ శ్లోకంకి వచ్చేటప్పటికి సర్వం హేతద్ బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ సోయమాత్మ చతుష్పాత్. సోయమాత్మ మూడు ప్రవచనాలలాగా ఉన్నాయి, 3 అద్భుతమైనవి. సర్వం హేతద్ బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ సోయమాత్మ చతుష్పాత్. మరింతగా ప్రాంగణంలోకి మనం ప్రవేశించే ముందే ప్రవేశంలోనే ఒక అద్భుతం కనిపిస్తూ ఉన్నది ద్వితీయ శ్లోకంలో. అది అయమాత్మ బ్రహ్మ. మనందరికీ తెలుసు, సాగర సమమైన వేదాలని మహర్షి అతి సాధారణమైన మానవుడికి కూడా అందుబాటులోకి తేవటానికి క్లుప్తరమ్యంగా, సాగర సమమైన వేదాలని క్లుప్తరమ్యంగా 4 మహావాక్యాల్లో పొందుపరిచారు. ఆ 4 మహావాక్యాలే 4 మూల స్తంభాలై, ఆ మూల స్తంభాల మీదే సనాతనం తన మహిమాన్వితమైన పటిష్టమైన మహాసామ్రాజ్యాన్ని పరినిర్మించుకున్నదని. ఆ మూల వాక్యాలే, ఆ మహావాక్యాలే అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అని. ఆ అయమాత్మ బ్రహ్మ అనే మహావాక్యానికి కర్త ఈ ద్వితీయ శ్లోకమే. ద్వితీయ శ్లోకంలో ప్రవచించిన ఈ ప్రవచనామృతమే మహావాక్యంగా భాసిల్లుతున్నది. మీ అందరికీ తెలుసు ఆ మహావాక్యాలు ఎంత ప్రధానమైనవో, మానవుడిని మాధవుడిగా మలచటానికి ఈ మహావాక్యాలు ఎంత ముఖ్య భూమికని పోషిస్తాయో. ఈ మహావాక్యాలు ఎంత ముఖ్య భూమికని పోషిస్తాయని ఆదిగురువు అయిన శంకరాచార్యుల వారు భావించారంటే, చతురామ్నాయ పీఠాలు వారు వ్యవస్థీకరించారు. ఆమ్నాయం అంటే డాక్ట్రైన్, నాలెడ్జ్, ఇలాంటి అర్థాలు ఉన్నాయి. చతురామ్నాయ పీఠం, ఈ 4 మహావాక్యాలకి ఒక ఆరామాన్ని పరినిర్మించారు. జ్ఞానానికి ఆరామాన్ని నిర్మిస్తే పీఠం అంటారు. విగ్రహానికి ఆరామం కడితే ఆలయం, జ్ఞానానికి ఆరామం పీఠం. చతురామ్నాయ పీఠాలు. సో భారతదేశం నలుదిక్కుల అహం బ్రహ్మాస్మి ఒకవైపు, తత్వమసి మరొక వైపు, అయమాత్మ బ్రహ్మ మరొక వైపు, ప్రజ్ఞానం బ్రహ్మ మరొక వైపు కొమ్ము కాస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాది పీఠం చక్రవర్తిగా పరిగణింపబడింది ఈ 4 పీఠాల్లో. అంటే 4 పీఠాల్లో ఏమైనా సంశయాలు వచ్చినా ఈ శృంగగిరి పీఠంలోనే అడిగి తెలుసుకోవాలి. వారేది చెప్తే అదే శాసనంగా మారుతుంది. సో ఆ శృంగగిరి పీఠం ఏమో అహం బ్రహ్మాస్మికి ప్రతీకాత్మకంగా ఉన్నది. అలాగే తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ కూడా వాటికి ప్రతీకగా అద్భుతమైన పీఠాలు వ్యవస్థీకృతమయ్యాయి. భారతదేశం దేనికి గొప్ప అంటే దీనికి గొప్ప. దట్స్ ఇట్. ఒక కొండ మీదకి వెళ్తున్నప్పుడు ఇంకా తిరుమలకు చేరుకోకుండానే దూరం నుంచి మన తొలి దర్శనంగా నేను ఈ ప్రవచనాన్ని చెప్పడం జరిగింది.
ఈ శ్లోకం చూడంగానే, దూరంగా చూడంగానే కూడా అది కనిపిస్తూ ఉన్నదని మాత్రం మీకు తెలియజెప్పుకుంటున్నాను. ఇంకా 3 ముఖ్యమైన అంశాలు. సర్వం హేతద్ బ్రహ్మ, సర్వం ఓంకారమేవ తొలి శ్లోకంలో. రెండో శ్లోకం వచ్చేటప్పటికి సర్వం హేతద్ బ్రహ్మ. ఇక్కడ సర్వము ఓంకారమే అయింది. తొలి శ్లోకం సర్వం ఓంకారమేవ, అన్ని ఓంకారమే. ద్వితీయ శ్లోకంకి వచ్చేటప్పటికి సర్వం హేతద్ బ్రహ్మ, సర్వము దైవమే. అంటే ఓంకారము తన మహాప్రస్థానంలో తదుపరి మజిలీలో బ్రహ్మగా రూపాంతరం చెందింది. ఓంకారం తన మహాప్రస్థానంలో తదుపరి మజిలీలో బ్రహ్మగా రూపాంతరం చెందినది. తర్వాత సర్వం హేతద్ బ్రహ్మ, ఒక నిర్దిష్టమైన దశలో దాన్ని మనం ఓంకారం అన్నాం. అదే ఓంకారాన్ని మరో నిర్దిష్టమైన దశలో మనం బ్రహ్మగా గుర్తిస్తున్నాం. మాతృగర్భాలయం నుంచి పుట్టినప్పుడు పసిగుడ్డు అన్నాం. తర్వాత కొంత వయసు అయిన తర్వాత పసిగుడ్డనో బాలికనో అట్లా గుర్తిస్తాం. అలాగే సరిగ్గా ఒకే ఓంకారం ఒకే నిర్దిష్టమైన మహాప్రస్థానంలో ఒక మజిలీలో ఓంకారమైనది, మరో మజిలీలో బ్రహ్మగా పరిణమించింది. అంటే వ్యక్తపరచుకోవటం మొదలైందనమాట. ఆ వ్యక్తపరుచుకున్న అంశాలు బట్టి దాన్ని బ్రహ్మగా గుర్తించడం జరిగింది. సో అదే ఓంకారం ఇక్కడ బ్రహ్మగా రూపాంతరం చెందింది. తర్వాత అయమాత్మ బ్రహ్మ, ఆ బ్రహ్మ ఎవరు? ఈ ఆత్మే బ్రహ్మ. సో అక్కడ బ్రహ్మ అయినది తదుపరి మజిలీలో అదే బ్రహ్మ ఆత్మ చైతన్యమైనది. సో ఓంకారమే బ్రహ్మగా, బ్రహ్మే ఆత్మ చైతన్యంగా పరిణమించింది. మూడో మజిలీలో బ్రహ్మ ఆత్మ చైతన్యమైంది. కాబట్టి ఓంకారమే బ్రహ్మ, బ్రహ్మే ఆత్మ చైతన్యం. అయం ఆత్మ బ్రహ్మ. ఆ ఆత్మలో సోయమాత్మ చతుష్పాత్, సహ అయం ఆత్మ చతుష్పాత్. ఆ ఈ అది చాలా అద్భుతమైన పదప్రయోగం. సోయమాత్మ చతుష్పాత్ అంటే సహ అయం ఆత్మ చతుష్పాత్. ఆ ఈ ఆత్మలో 4 వ్యవస్థలు వ్యవస్థీకరణాయి. చూసారా, నేను ఈ 12 శ్లోకాల్లో మీకు అనునిత్యం దర్శనమిస్తాయి. ఆ ఈ తత్ అలాంటి పదాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడైనా మనం డైవర్ట్ అయిపోతామేమో అని మళ్ళీ మొట్టమొదటి నేను చెప్పానే ఆ ఓంకారం, అప్పుడు చెప్పానే అదే ఇది అని చెప్పుకుంటూ వచ్చారు. సో 3 శ్లోకాలు ఇవి, 3 పంక్తులు ఉన్నాయి దీంట్లో. ఒకసారి అనుకుందామా? సర్వం హేతద్ బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, సోయమాత్మ చతుష్పాద్. సర్వం హేతద్ బ్రహ్మ, సర్వము దైవమే. అయమాత్మ బ్రహ్మ, ఈ ఆత్మ దైవమే. సోయమాత్మ చతుష్పాద్, సహ అయం ఆత్మ చతుష్పాద్. ఆ ఈ ఆత్మలో 4 వ్యవస్థలు వ్యవస్థీకృతమై ఉన్నాయి. సర్వం హేతద్ బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, సోయమాత్మ చతుష్పాద్. సర్వము సమస్తము దైవమే, ఈ ఆత్మ దైవమే. అట్టి ఈ ఆత్మ 4 పాదాలతో భాసిల్లుతున్నది. అస్తు. ప్లీజ్ క్లాప్ ఫర్ యువర్ సెల్ఫ్. నేను ఇంతకుముందే మీకు విన్నవించుకోవడం జరిగింది. కనుక నేను టీచ్ చేయడానికి కొన్ని సౌలభ్యాలు తీసుకున్నా. అహం బ్రహ్మాస్మి, నేను దైవం అని. తత్వమసి, నేనెంత అద్భుతమైన దైవం, మీరు అంతే అద్భుతమైన దైవం అని. అయమాత్మ బ్రహ్మ, నా హృదయాంతరంగంలో ఉన్న ఆత్మ కూడా దైవమేనని. ప్రజ్ఞానం బ్రహ్మ, జీవాత్మ ఆత్మ పరమాత్మల్ని ఏకీకృతం చేసే మంగళసూత్రం అని నేను చెప్పడం జరిగింది. అదేం తప్పు కాదు కానీ అది నేను అలా దర్శించే వాటిని అలా నేను మలుచుకున్నా. ఆ 4 ఒకదాంతో ఒకటి అనుసంధానం చేశా, ఒక్కొక్క మెట్టులా మలుచుకున్నా. కానీ యథార్థం 4టికి సంబంధం లేదు, 4 ఒకే అర్థం. ఇలా నేను మలుచుకున్నా. 4 రకాల పువ్వులను నేను మాల కట్టా.
మరి మీకు తెలియకపోతే మళ్ళీ ఇబ్బంది పడతారేమో అని. 4 ఇది ఎప్పుడు చెప్పారు, అది ఎప్పుడు చెప్పారు, అది ఇంకెప్పుడో చెప్పారు. ఇదొక నిర్దిష్టమైన నాగరికతలో ఆవిష్కరించారు, అది మరో నిర్దిష్టమైన నాగరికతలో ఆవిష్కరించారు. కాబట్టి అసలు దానికి దీనికి అన్నీ వేరు వేరు కానీ ఒకే అర్థం. అన్నీ నువ్వే దైవం అని చెప్పడానికి మాత్రమే ఉపయోగించారు కానీ అన్నిటికీ అన్నీ అనేక నాగరికతల్లో చెప్పబడింది కంటిన్యూషన్ ఉండదు. కాకపోతే నేను ఆ దర్శనం రమ్యంగా ఉంది కాబట్టి నేను చొరవ తీసుకుని అలా మలిచా ఆ పుష్పాలని, ఆ జ్ఞాన పుష్పాలను నేను మాలగా అలా మలుచుకున్నా. మళ్ళీ అదే ఎందుకు చెప్పారంటే ఒక్కొక్క నాగరికతలో ఒక్కొక్కటి చెప్పారు, అది సత్యం కాబట్టి మళ్ళీ అదే చెప్పారని చెప్పండి. మళ్ళీ ఏతత్ సర్వం బ్రహ్మహి, చూడండి, ఏతత్ ఈ సమస్తము భగవంతుడే, అయం ఆత్మ బ్రహ్మ, ఈ ఆత్మ భగవంతుడే, సహ అయం ఆత్మ, అది సూపర్. ఇది అనగానే ఓంకారం నుండి దైవంగా మారిందే ఈ ఇప్పుడు ఎక్కడుందే, ఈ ఆత్మ దైవమే. దాని పూర్వపరాలు సహ అయం అనే 2 పదాలతో దాని పూర్వమంతా చెప్పుకుంటూ వచ్చారు. ఈ అన్న దాంట్లో ప్రస్తుతం చెప్పారు, అన్న దాంట్లో దాని పూర్వాశ్రమం గురించి చెప్పడం జరిగింది. సహ అన్నప్పుడు దాని పూర్వాశ్రమం ఎవరు? ఒకప్పుడు ఓంకారంగా ఉందే, తర్వాత ఓంకారం నుండి దైవంగా మారిందే ఈ వర్తమానంలో నీ హృదయాన్ని అలంకరించిందే ఈ ఆత్మ దైవమే అన్నప్పుడు మీ గ్రంథాల్లో రాసుకోండి, ఓంకారం దైవంగా పరిణమించిందని. ఓంకారం జనిత దైవం, దైవం జనిత ఆత్మ. నౌ వీఆర్ జస్ట్ shifting our gears to second sloka. The second sloka is something beautiful because the second sloka is a very tiny sloka which consists of only 3 statements. One is Sarvam Hetat Brahma, the second is Ayam Atma Brahma, the third is Soyam Atma Chatushpat. Only 3 phases. Sarvam Hetat Brahma, everything is God. There is not even an iota of exemption. Nothing is being exempted from this divine principle. Even the worst preposterous entity on this terra, on this universe, in this creation is God. The most grandest entity is still a God. An iota is a God. A dust particle is a God. Even a beautiful star kingdom is again God. So there is no exemption. Nothing is being exempted from this divine principle. Everything is beautiful God. Am I clear? The second statement is Ayam Atma Brahma. The second statement is Ayam Atma Brahma. Ayam means he. This Atman itself is God. The third statement is Soyam Atma Chatushpat. Saha Ayam Atma Chatushpat. That this spirit or soul consists of 4 phases. Saha means that. That means that Omkaram which has transfigured itself into God. This E means now the beautiful spirit which has become a soul and which is very much captivated in your heart is again God, which consists of 4 phases. I repeat, my dear beautiful spiritual divine entities who are going to exist forever, who are impeccable, who are immortal, who are always joyous, who are always in the state of bliss, who are always in the state of ecstasy. And I love you. I am privileged to teach you. Teach the grandest beautiful knowledge, the second sloka, which consists of only 3 statements. It's a tiny sloka. It consists of only 3 statements. They are Sarvam Hetat Brahma. Second is Ayam Atma Brahma. Third is Soyam Atma Chatushpat. So, Sarvam Hetat Brahma means everything is God. You have taken birth in an outcast. Still you are God. You have taken birth in a beautiful, grandest caste. Still you are God.
You have taken birth as a feminine gender, you are God. You have taken birth as a masculine gender, you are God. Now you are playing the character of villainary aspect, you are God. Everyone is God. Even a worst entity on this terra is again a God. Okay. You have got to know, in the first sloka, everything is Omkara. In the second sloka, everything is God. If you analyze these teachings, you will realize the insight that the Omkaram itself has transfigured itself into, the Omkaram has transfigured itself into God. In the sense, in the voyage, in the divine voyage, in the divine Mahaprasthana, the first phase is Omkaram, the second phase is God. The same Omkaram, when in the journey, in this particular juncture, it is termed as God. The beauty is, I am Atma Brahma. The same God, in the journey, in the voyage, in a particular juncture, it is termed as spirit or soul. So, my dear friends, you have got to realize the reconciliation between Omkaram and God, God and Atman, God and Atman. And third statement is Soyam Atma Chatushpat. Sah Ayam Atma Chatushpat. That this spirit consists of 4 phases. That this spirit consists of 4 phases. That reflects, resembles that Omkaram which has transformed itself into God. This reflects this soul which has right now occupied your heart. That God itself has become this soul. This soul or this spirit consists of 4 phases. That is the beauty of this particular teaching. Astu. So, my dear aspirants, by this time you might have realized the strategy of Maharishi has been trying to teach, which doesn't have a chronological order, which is beyond an order, but still he is trying to teach us in a beautiful chronological way, step by step, phase by phase, in a detailed manner. Okay. First sloka teaches us that everything which is celebrating its existence, the source of existence is again Omkaram. Nothing has been exempted from this. Past, present and future, everything is Omkaram. Omkaram is the mother of all the gods and all the creation. Everything that is being created, the source is Omkaram. Everything which is celebrating its existence, again the source is Omkaram. In the second phase, that Omkaram itself in its divine voyage has transfigured into God. That is the second sloka. And the God in the same divine voyage has transfigured himself into something called spirit, something called consciousness, something called as soul. And that Omkaram which has transfigured itself into God, which has now become the soul or spirit or consciousness, consists of 4 different phases. That is the beautiful teaching. That's it. ఇదంతా మీరు ధారణ చేసుకుంటే మీ ధోరణ మారిపోతుంది. మూడో శ్లోకం, మరి ముచ్చటగా మూడో శ్లోకంలోకి ప్రయాణించిద్దాం. तदक्षरमिदं सर्वं तस्योपव्याख्यानम् भूतं भवद्भविष्यदिति सर्वमोङ्कार एव यच्चान्यत् त्रिकालातीतं
तदप्योङ्कार एव। ब्रह्मा अयमात्मा ब्रह्मा सोऽयमात्मा चतुष्पात्। जागरितस्थानो बहिः प्रज्ञः सप्ताङ्ग एकोनविंशतिमुखः स्थूलभुग्वैश्वानरः प्रथमः पादः। Clap for yourself and సో మూడో శ్లోకంలోకి మనం ప్రవేశించబోతున్నాం. మూడో శ్లోకం మాండిక్యోపనిషత్ తృతీయ శ్లోకం. జాగరిక స్థానో బహిః ప్రజ్ఞః సప్తాంగ ఏకోనవింశతి ముఖః స్థూలభుక్ వైశ్వానరః ప్రథమః పాదః. భావం: ఆత్మ చైతన్యం యొక్క తొలి పాదం జాగృతావస్థ. ఆత్మ చైతన్యం తనని తాను మొట్టమొదటిగా జాగృతావస్థలోకి ఉద్ధరించుకొని ఓంకారంలో అంతర్గర్భితంగా ఉన్న ప్రజ్ఞను బహిర్గతం చేయనారంభించెను. ఆత్మ చైతన్యం యొక్క ఆ ప్రథమ పాదాన్ని వైశ్వానరుడిగా పేర్కొనడం జరిగింది. ఆత్మ చైతన్యంలో 7 అంగములు ఉపస్థితమై ఉన్నప్పటికీ అనేకంగా విడిపోలేదు, ఏకంగానే కొనసాగుతున్నది. జాగరిక స్థానం జాగృతావస్థలో బహిః ప్రజ్ఞః అంతర్గర్భితమైన తన సహజత్వాన్ని బహిర్గతమనర్చనారంభించిన ప్రజ్ఞ యొక్క స్థితి. సప్తాంగ ఏకోనవింశతి ముఖః 7 అంగములు కలిగినను అనేకంగా విడిపోలేదు, ఏకంగానే కొనసాగుతున్నది. స్థూలభుగ్ తన ప్రధానమైన దివ్య శంకరాభరణాలను అనుభవించనారంభించిన స్థితి. వైశ్వానరః వైశ్వానరుడు. ప్రథమః పాదః మొదటి పాదం, మొదటి స్థితి. సో మూడో శ్లోకం జాగరిక స్థానం బహిః ప్రజ్ఞః అనేది ఒక ప్రవచనం. సప్తాంగ ఏకోనవింశతి ముఖః అనేది మరో ప్రవచనం. స్థూలభుక్ వైశ్వానరః మూడో ప్రవచనం. దాంట్లోనే ప్రథమః పాదః. ఇది కూడా కాస్తంత సులభతరంగానే ఉన్నది కదా. జాగరిక స్థానం బహిః ప్రజ్ఞ ఫస్ట్ అది. తర్వాత సప్తాంగ ఏకోనవింశతి ముఖః స్థూలభుక్ వైశ్వానరః ప్రథమః పాదః. ఫస్ట్ జాగరిక స్థానం బహిః ప్రజ్ఞ అంటే జాగృతావస్థలో జాగృతావస్థలో బహిః ప్రజ్ఞ అంటే అంతర్గర్భితమైన తన సహజత్వాన్ని బహిర్గతమనర్చన ఆరంభించింది. ఇది ప్రజ్ఞ యొక్క స్థితి. బహిః ప్రజ్ఞ అంతర్గర్భితమైన తన సహజత్వాన్ని బహిర్గతమనర్చన ఆరంభించిన ప్రజ్ఞ యొక్క స్థితి. ప్రజ్ఞ అంటే ఆచరణాత్మకంగా మారిన జ్ఞానం. ఎందుకు ప్రజ్ఞ గురించి చెప్తున్నానంటే, ఇక అన్ని శ్లోకాల్లో మీకు తరచుగా దర్శనమిచ్చే ఒక సుశబ్దం ప్రజ్ఞ. నెవర్ ప్రిస్క్రైబ్ ఎ ప్రిస్క్రిప్షన్ టు ఏ డాక్టర్ అండ్ నెవర్ టీచ్ వాట్ టు టీచ్ అండ్ హౌ టు టీచ్ టు ఏ స్కాలర్లీ బీ. ఏం చెప్పాలో గురువుకి చెప్పొద్దు, ఏం మందు ఇవ్వాలో వైద్యుడికి చెప్పొద్దు, నీ జబ్బేంటో చెప్పు. ఓకేనా? ఇప్పుడే ఇన్నిసార్లు చెప్తేనే పరిస్థితి ఇలా ఉంది, లేకపోతే ఈ దీపం ఎప్పుడో కొండెక్కేసేది. మీరు కొండెక్కినా ఈ దీపం కొండెక్కకూడదని కదా నా ప్రయత్నం.
చూడండి, మీరు ఒకసారి గమనించండి, తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ పదాలు నేను వాడితే అతి త్వరలో మీరు కూడా వాడుతూ ఉంటారు. అవి క్రోనలాజికల్ ఆర్డర్ కానీ, హృదయంగా కానీ, చాలా టర్మ్స్ వర్బలైజ్ చేయటం కానీ, చాలా వర్డ్స్. వర్బలైజ్ అనేది అసలు రెగ్యులర్ వర్డ్ కానే కాదు. ఎందుకు ఆ పదాలు చాలామంది వాడినా అవి వాళ్ళ దాకానే ఉన్నాయి కానీ మీ దాకా రాలా. అది తెలుగు అయినా సరే, ఇంగ్లీష్ అయినా సరే. ఎందుకంటే నేను ఎన్నిసార్లు ఆ పదం వాడినా దాని అర్థం చెప్తా. అది ఎన్నిసార్లు చెప్తానంటే అన్నిసార్లు వాడిన బ్రివిటీ, క్లుప్తరమ్యంగా, క్లుప్తంగా, అది మీరు టీచ్ చేసేటప్పుడు ఉపయోగపడుద్ది. క్లుప్తంగా క్లుప్తరమ్యంగా అంటే ఫర్ ది సేక్ ఆఫ్ బ్యూటీ ఆఫ్ బ్రెవిటీ. క్లుప్తరమ్యంగా ఫర్ ది సేక్ ఆఫ్ బ్యూటీ ఆఫ్ బ్రెవిటీ. ఎందుకు అలా నా సొంతమైన పదం మీద ఎందుకు అవుతా ఉందంటే నేను అన్నిసార్లు అర్థం చెప్తా. నేనంత ఏదో మనం ఏదో పాండిత్యం మాట్లాడటం కాదు కదా, మన సంపద వాళ్ళ సంపద అవ్వాలన్న తలంపు తప్ప వేరే ఏం కాదు. సో అలాగే ఆ పదమే మీ సొంతమయ్యేటట్టుగా చేసిన వాడిని ఈ పదంలోకి మీరు చేరాలంటే ఎలా చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పాలనే తెలీదా? ఇద్దరికి తరచుగా నన్ను అలా ఇబ్బంది పెడతా ఉండేవారు. అట్లా చేసేవాళ్ళు లేరని నేను అనుకుంటున్నా. జాగరిక స్థానో బహిః ప్రజ్ఞః అని రాసుకోండి. జాగరిక స్థానో బహిః ప్రజ్ఞః. సో మొట్టమొదటిగా ఇక్కడ జాగృత అవస్థ. జాగృత అవస్థ అంటే ఏంటి? జాగృత అవస్థ అంటే కేవలం మహాశూన్యం మాత్రమే విరాజిల్లుతున్న ఆ తొలినాళ్లలో ఒకానొక శుభముహూర్తాన్న ఆ మహాశూన్యం స్వయంభూగా అంటే తనంతట తానుగానే స్పృహలోకి వచ్చింది. సో మహాశూన్యం స్వయంభూగా తనంతట తాను స్పృహలోకి వచ్చిన ఆ వైనాన్నే ఇక్కడ జాగృతావస్థగా అభివర్ణించడం జరిగింది. మొట్టమొదటిగా జాగృత, మూడో శ్లోకం ఏ పదంతో ప్రారంభమైంది? జాగరిక స్థానం. జాగరిక స్థానం. ఈ జాగరిక స్థానం అన్న పదప్రయోగంలో జాగృతావస్థ అన్నది ఆంధ్రీకరించుకుంటే జాగృతావస్థ. జాగృతావస్థ ఏంటి? దైవానికి జాగృతావస్థ ఏంటి? లేకపోతే ఆత్మ చైతన్యానికి జాగృతావస్థ ఏంటంటే, ఇదివరకు మీకు అనేకసార్లు చెప్పి ఉన్నా, కేవలం శూన్యం మాత్రమే విరాజిల్లుతున్న తొలినాళ్లలో ఒకానొక శుభముహూర్తాన్న ఆ మహాశూన్యం స్వయంభూగా అంటే తనంతట తానుగానే స్పృహలోకి వచ్చింది. స్వయంభూగా స్పృహలోకి వచ్చిన ఆ స్థితిని జాగృతావస్థ అన్నారు. అంటే జాగృతావస్థ అంటే స్పృహలోకి రావటం. స్పృహలోకి రావటం అంటే తానున్నానని తాను గుర్తెరగటం. తానున్నానని తాను గుర్తెరిగినప్పుడు ఏం జరుగుతుంది? తనకు సంబంధించిన తనలో ఉన్న సంపదలన్నీ తనకు అందుబాటులోకి రావటం మొదలవుతుందా లేదా? అవుతుందా? నువ్వు స్పృహ కోల్పోయావు, ఉన్నటువంటి స్పృహలోకి వచ్చావు. నా భర్త అంటావుగా, నా పెద్దోడు, నా రెండోడు అంటావుగా, రైట్. సో అది గుర్తుపెట్టుకో. తర్వాత మీకు ఇక మొత్తం అంతా అదే వస్తూ ఉంటుంది. ఓకేనా? సో హౌ డు యూ డిఫైన్ జాగృత అవస్థ? మై డియర్ aspirants, this beautiful teaching has begun with a beautiful verbiage called Jagruta Avastha. Jagarika Sthano. Jagarika Sthano means a state of awakening. Jagarika Sthano means a state of awakening. How the spirit or how the God can be in the state of awakening? You know pretty well, initially there is a voidness, and the voidness has come into conscious on its own. The voidness has come into conscious on its own. Voidness gaining its conscious. The consciousness being conscious of its innate nature is called as awakening. Though it was present even before, but all of a sudden it has got awakened. In the sense, it has become conscious of its consciousness. That is called as awakening state.
Am I clear? That is called as awakening state. The voidness has been celebrating, though the voidness is existing there. One fine morning, the voidness has gained its consciousness on its own. That particular state is being defined by this saint, this scholarly being, this master teacher, as awakening state. Am I clear? So that is Jagrika Sthana. Bahihi prajna. Bahihi prajna. ప్రజ్ఞ అంటే జ్ఞానము, అనుభవంలోకి వచ్చిన జ్ఞానాన్ని ప్రజ్ఞ అంటారు. ప్రజ్ఞ అంటే ఏంటి? అనుభవంలోకి వచ్చిన జ్ఞానం ప్రజ్ఞ. సో ఎప్పుడైతే తన నిజ దివ్య స్పృహలోకి వచ్చిందో, తనలో అంతర్గర్భితంగా ఉన్న తన దివ్య సంపదల యొక్క అవగాహన కూడా క్రమేపీ కలగనారంభిస్తుంది. తనలో అంతర్గర్భితంగా ఉన్న తన దివ్య సంపదలు ఉన్నాయని తెలుసుకున్నప్పుడు వాటిని అభివ్యక్తీకరించగలిగే ఒక నేర్పరితనం, ఒక ప్రజ్ఞని సుసంపన్నం చేసుకునే స్థితి అన్నమాట. లోపల జ్ఞానం ఉంది, ఆ లోపల జ్ఞానాన్ని అభివ్యక్తీకరించగలిగే నేర్పరితనం, ఒక నైపుణ్యాన్ని సొంతం చేసుకోవటమే ప్రజ్ఞ. ఒక నైపుణ్యాన్ని సొంతం చేసుకోవడమే ప్రజ్ఞ, విజ్డమ్. ఉదాహరణకి నాకు అద్భుతమైన భావుకత ఉంది. ఆ భావుకతని పద సంపదలో పొందుపరచడం రావట్లా. ఎప్పటికోప్పటికి నేను నా భావుకతని పదంలో పొందుపరిచి ప్రయోగించడం నేర్చుకున్నాను. అది ప్రజ్ఞ కాదా? సో ఆ నిర్దిష్టమైన ప్రజ్ఞ గురించి ఇక్కడ మాట్లాడారు. జాగరికా స్థానో బహిః ప్రజ్ఞ. బహిః ప్రజ్ఞ, బహిర్గతం చేయటం మొదలుపెట్టాడు. అప్పటిదాకా అంతర్గతంగా ఉన్న జ్ఞానాన్ని బహిర్గతం చేయని ఆరంభించాడు. Am I clear? Now I am teaching you Bahihi Prajna. Jagrika Sthana is the consciousness, the voidness, though it is in existence, till then it has not realized its existence. One fine morning, the consciousness is successful in gaining its conscious. It has become conscious about its consciousness. That particular state is being defined as awakening state. When the consciousness has become conscious of its existence, naturally what happens? It will also become conscious about the inherent impregnated divine miraculous performances. And over a span of period, it got sufficient maturity to explore and express its inner consciousness into the outer. ఔటర్ అనేది లేకపోయినా బహిర్గతం వచ్చింది. భావం ఉన్నప్పుడు అంతర్గతం, భావానికి పదం కట్టినప్పుడు బహిర్గతం. అంతేగాని ఆ బయట ఇంకెవరో ఉన్నారని కాదు కదా. భావానికి దుస్తులు వేస్తే, పదం అనే దుస్తు వేస్తే అది బయటకు వచ్చింది. బయట ఇంకెవరో ఉండక్కల్లా, బయట కూడా ఇతనే ఉండొచ్చు కదా. సో అలా నేను దర్శించిన దర్శనం. సో మొట్టమొదటి ఫేజు జాగరిక స్థానం బహిః ప్రజ్ఞ. తర్వాత సప్తాంగ ఏకోన వింశతి ముఖ. ఒకసారి అనండి. సప్తాంగ ఏకో నవింశతి ముఖ. సప్తాంగ ఏకో నవింశతి ముఖ. సప్తాంగ ఏకో నవింశతి ముఖ. అస్తు. ఈ దివ్యమైన చైతన్యంలో 7 అంగములు ఉన్నాయి, 7 అంతర్భాగాలు ఉన్నాయి, 7 దృక్కోణాలు ఉన్నాయి. 7 దృక్కోణాలు ఉన్నప్పటికీ అవి 7 ముక్కలుగా విడిపోలా. ఏంటి? 7 దృక్కోణాలు ఉన్నప్పటికీ అది ఆ 7 ముక్కలుగా విడిపోలా, అది ఏకంగానే కొనసాగుతుంది. ఒక్క ఏకానికే 7 విభిన్నమైన దృక్కోణాలు ఉన్నాయి. సో సప్తాంగ ఏకోన వింశతి ముఖ. ఓంకారం దైవంగా మారిందే, దైవం ఆత్మ చైతన్యంగా మారిందే. ఆత్మ చైతన్యానికి ఎన్ని అంగములు ఉన్నాయి? 7. అదే ఎన్ని దృక్కోణాలు ఉన్నాయి? 7. వాటి పేర్లేంటి? మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార. 7 ఉన్నప్పటికీ అవి 7 ముక్కలు అవ్వలేదు.
ఏకంగానే ఉన్నది. వింశతి అంటే స్కోర్ అని ఉంది, అనేకం అనుంది డిక్షనరీలో. సో నా వింశతి ముఖ, అనేకంగా విడిపోలేదు. సో సప్తాంగ. సో ఇప్పుడు ఓంకారానికి ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయి? మనం ఫస్ట్ ఇదేసింది ఏంటి? మన ట్రూత్. ఓంకారం లోగో అదేగా ఉంది. ఎస్. స్థూల భుగ్, ఈ స్థూల భుగ్ ఇది కూడా మీకు భుగ్ అనేది వస్తూ ఉంటుంది. స్థూల రాకపోయినా భుగ్ అనేది వస్తూనే ఉంటుంది. స్థూల భుగ్ తన ప్రధానమైన దివ్య శంకరాభరణాలని అనుభవించనారంభించిన స్థితి. స్థూల అంటే క్రక్స్, న్యూక్లియస్, ప్రధానమైన. స్థూల శరీరం అది కాదు, ప్రధానమైన అనుంది డిక్షనరీలో. చాలా ఎన్నో తిప్పలు పడితేనే మీరు ఇంత సరళంగా దాన్ని అథెంటిసిటీతో మీరు నేర్చుకుంటారు. నాకు అథెంటిసిటీ ఉండదు, నేను ఇన్వెస్టిగేట్ చేయాలి, నేను ఎక్స్ప్లోర్ చేయాలి. నేను అథెంటిసిటీగా తీశాను కాబట్టి, నేను చెప్పాను కాబట్టి అది మీకు అథెంటిసిటీ అవుతుంది. మీరు హాయిగా దాన్ని ఆ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోవటం. సెల్ కనిపెట్టినాడు కష్టపడతాడు, కానీ వాడేవాడు ఎందుకు కష్టపడ్డాడు? అవునా కాదా? అవును. స్థూల భుక్ తన ప్రధానమైన దివ్య శంకరాభరణాలని అనుభవించనారంభించిన స్థితి. బుక్ అంటే ఎక్స్పీరియన్స్. బుక్ అంటే ఏంటి? టు ఎక్స్పీరియన్స్, అనుభవించనారంభించడం. దేన్ని అనుభవించింది? స్థూలాన్ని. స్థూలం అంటే ఏంటి? తనలో నిక్షిప్తమైన తన ప్రధానమైన శంకరాభరణాలని అనుభవించనారంభించిన స్థితి. స్థూల బుక్ కెన్ బి డిఫైన్డ్ యాజ్, బుక్ మీన్స్ టు ఎక్స్పీరియన్స్. స్థూల మీన్స్ ద క్రక్స్, ద న్యూక్లియస్ పార్ట్. The spirit when it has become conscious about its consciousness, it has also become conscious of its divine miraculous performances. Now it has begun to experience the nucleus part of its divine miraculous performances. Adi pradamaha padaha. This is the first phase. Pradamaha padaha. This is the first phase. That's it. Am I clear? So దైవంగా పిలువబడుతున్న నేను, ఓంకారంగా పిలువబడుతున్న నేను, ఆత్మగా పిలువబడుతున్న నేను, 7 విభిన్నమైన దృక్కోణాల్లో దర్శించగలిగినప్పటికీ ఏకంగానే కొనసాగుతున్న నేను, జాగృతావస్థలోకి ఉద్ధరించుకున్నప్పుడు నా అంతరంగంలో అంతర్గర్భితంగా అవ్యక్తంగా ఉన్న దివ్య సంపదల్ని ఆవిష్కరించి అభివ్యక్తీకరించగలిగే ప్రజ్ఞని సమపార్జించుకున్న స్థితియే ప్రథమ స్థితి. అప్పుడే నాలో అత్యంత సారభూతమైన సారాంశమైన అంశాలని అనుభవించనారంభించిన ఈ స్థితియే వైశ్వానరుడు. ఇదియే ప్రథమ పాద. ఇతడిని ఏమంటారు? వైశ్వానరుడు అంటారు. ఇతను ప్రథమ పాద. మీరు టీచింగ్కి వచ్చినప్పుడల్లా రమణ మహర్షి గారితో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ధ్యానానికి ఆలోచనకి ఉన్న తేడా ఏంటి అని అడిగారు ఆయన శిష్యుడు. అహం బ్రహ్మాస్మి గురించి ఆలోచించిన ఆలోచనలన్నీ ధ్యానమే. అది కాకుండా ఎన్ని ధ్యానాలు చేసినా అవన్నీ ఆలోచనలే. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఈ 5 గంటలు ధ్యానం చేశానన్న భావంతోనే ఉండండి. కాకపోతే కళ్ళు తెరుచుకుని ప్రత్యక్షంగా సుజ్ఞానం మీద మీ శ్రద్ధను కేంద్రీకరించి ఉంచుకున్నారన్న ఎరుకలో ఉండండి. రమణ మహర్షి అహం బ్రహ్మాస్మి గురించి ఆలోచించిన ఆలోచనలన్నీ ధ్యానమే అన్నారు. కాబట్టి ఈ పవిత్ర ప్రాంగణంలోకి అడుగిడిన తర్వాత మీ ఆలోచనలన్నీ మీ దివ్యత్వం గురించే చెప్పబడుతున్నాయి. కాబట్టి ఇదంతా ధారణే, ఇదంతా ధ్యానమే అని గుర్తెరగండి. అప్పుడు మీకు ఒక పవిత్రత వస్తుంది. శుభం జయవస్తు. మొట్టమొదటిగా 3వ శ్లోకం ఒక అద్భుతమైన పదప్రయోగంతో అంకురార్పణ జరిగింది. జాగరిక స్థానం బహిః ప్రజ్ఞ. జాగరిక స్థానం అంటే ఆత్మ చైతన్యం ఎప్పటి నుంచో అస్తిత్వంలో కొనసాగుతున్న ఆ మహాశూన్యం ఓ శుభ ముహూర్తాన్న తానున్నానని తాను గుర్తెరగగలిగింది. తానున్నానని తాను గుర్తెరగగలిగిన స్థితియే జాగృతావస్థ. ఎప్పుడైతే ఆ జాగృతావస్థలోకి ఆత్మచైతన్యం ఉద్ధరించుకుందో, ఆ దైవం ఉద్ధరించుకుందో,
ఆ ఓంకారం ఉద్ధరించుకుందో, ఎప్పుడైతే తానున్నానని గుర్తెరిగిందో, రాజుగారు తాను పేదవాడు కూలివాడు అనుకున్నప్పుడు ఇట్టా ఉండేవాడు. తాను రాజునని తెలుసుకోగానే అప్రయత్నంగానే మీసం తిప్పుతున్నాడు. వాడు ఇట్టిట్టు అంటున్నాడు, అక్కడ కత్తి లేకపోయినా మీసాలు లేవు కానీ ఇట్టిట్టు అంటున్నాడు. ఆ శౌర్యం, ఆ ప్రతాపం వచ్చేసింది. తన రాజ్యం అవన్నీ ఒక్కొక్కటి గుర్తొస్తున్నాయి కదా. తాను రాజునని గుర్తు రాగానే రాజ్యం గుర్తొస్తుందా? శౌర్యం, ప్రతాపం గుర్తు రానారంభిస్తాయా? సరిగ్గా అదే రీతిలో జాగృత అవస్థలోకి ఆ దైవం కానీ ఆ ఓంకారం కానీ ఉద్ధరించుకొని ఆరంభించినప్పుడు తనలో ఉన్న దివ్య సంపదల యొక్క అస్తిత్వం కూడా, అవ్యక్తంగా ఉన్న తన దివ్యత్వం యొక్క అస్తిత్వం కూడా తనకు అర్థమైంది. తర్వాత ఆ దివ్యత్వాన్ని అభివ్యక్తీకరించడం అనేది, అంటే సృష్టించడం, పదాలు అది ఎగ్జాంపుల్ చెప్పు. ఆ దివ్యత్వాన్ని ఎక్స్ప్లోర్ చేయటం కాదు, ఎక్స్ప్రెస్ చేయటం కూడా తెలిసింది. దాన్ని క్రియేషన్ అంటాం. ఓకేనా? అంతరంగంలో ఉన్నదాన్ని బహిహి అంటే అభివ్యక్తీకరించడం మొదలుపెట్టాడు. ఆ ప్రజ్ఞని సంతరించుకున్నాడు. అది అయిపోయిన తర్వాత ఏంటి? సప్తాంగ ఏకోన వింశతి ముఖ. నేను నా ఏకత్వానికి లేశమాత్రం కూడా భిన్నం రాకుండానే 7 దృక్కోణంలోంచి దర్శించగలిగే విశేషమైన ప్రజ్ఞని నేను సంతరించుకున్నాను. ఏమై క్లియర్? స్థూలం అన్నప్పుడు డెన్సిటీ అనే కాదు, స్థూలం అన్నప్పుడు క్రక్స్, వెరీ ఇంపార్టెంట్ అని ఉంది. స్థూల భుక్, తనలో అత్యంత మహోన్నతమైన చాలా ప్రధానమైన అంశాలని అనుభవించగలిగే స్థితి అనేది ఒకటి. ఈ స్థితిలో అతన్ని ఏమన్నారంటే వైశ్వానరుడు. పేరు పెట్టడం ఎందుకంటే ఇప్పటిదాకా అది ఇది అని అంటున్నాం. పేరు పెట్టినప్పుడు వైశ్వానరుడు అంటే వెరీ మచ్ ఎలైవ్ అన్న ఫీలింగ్ మనకు క్రియేట్ చేయడం కోసం ఆ స్థితిని, ఆత్మ చైతన్యం యొక్క ఆ నిర్దిష్టమైన స్థితిని మహర్షి వైశ్వానరుడుగా నామాంతరం గావించారు. ఓకేనా? ప్రథమ పాద, ఇది ఆ 4 పాదాల్లో మొదటి పాదం. ఇది నేను దర్శించిన దర్శనం. అంటే నేనేమంటున్నాను? ఆత్మ చైతన్యాన్ని అయి ఉన్న నేను, ఓంకారీశ్వరుణ్ణి అయి ఉన్న నేను, దైవాన్ని అయి ఉన్న నేను ఓ నిర్దిష్టమైన స్థితిలో నిజ దివ్య స్పృహలోకి ఉద్ధరించుకున్న ఉత్తర క్షణం నాలో అంతర్గర్భితంగా అవ్యక్తంగా ఉన్న దివ్య సంపదల్ని కూడా ఆవిష్కరించుకుని ఉత్తర క్షణం వాటిని అభివ్యక్తీకరించని ఆరంభించిన ఈ మహోన్నతమైన స్థితి, ఇది ప్రథమ స్థితి. ఇక్కడే నేను నాలో అత్యంత ప్రధానమైన శంకరాభరణాలని అనుభవించని ఆరంభించాను. దిస్ ఈస్ థర్డ్ శ్లోక. The third sloka is a particular phase where the Omkara, the so-called God, the consciousness or the spirit has become conscious about its existence. The moment the consciousness has gained its the moment the consciousness is conscious about its existence, the moment the consciousness has become conscious of its existence, it has also become conscious of its impregnated, unexplored, unexpressed divinity. Then it has contemplated, explored, and began to express the inherent divinity. This particular phase is called as awakening and Bahihi Prajna. And at this juncture, the true I am, myself, has begun to experience the crux and nucleus part of my innate consciousness. This is the first phase. It is very much being termed as Maharshi as Vaishvanaraha. So I am the soul, so I am the Omkaram, I am the God, I am the spirit or soul, and I am the Vaishvanaraha. ఆ ప్రయాణం అలా రావాలి. ఒకసారి అనుకుందామా? ఆ ఓంకారీశ్వరుడు నేనే, ఆ దైవాన్ని నేనే, ఆ ఆత్మ చైతన్యాన్ని నేనే, ఆ వైశ్వానరుడిని నేనే. అస్తు. క్లాప్ ఫర్ యువర్ సెల్ఫ్. జయస్తు. ఇప్పుడు ఇతపూర్వం భాష్యం చెప్పిన భాష్యకర్తల భాష్యాన్ని కూడా మీకు అందిస్తాను. న్యాయ నిర్ణేతలు ఎప్పుడు మీరే. ఓకే. ఇప్పటిదాకా నేను చెప్పిన వర్షన్ అసలు ఎక్కడా లేదు. 2వ శ్లోకం. భావం. ఇవన్నీ భగవంతుడే, ఈ ఆత్మ కూడా భగవంతుడే. ఈ ఆత్మ 4 పరిమాణాలు గలది. దేనిలో నుంచి ఒక వస్తువు ఉత్పన్నమవుతుందో దానికి భాష్యం. భాష్యం.
దేనిలో నుంచి ఒక వస్తువు ఉత్పన్నమవుతుందో దానిలో ఆ వస్తువు స్వభావం ఉంటుంది. పాలతో చేసిన తీపి భక్ష్యాలలో పాల స్వభావం ఉంటుంది. ఆ విధంగానే భగవంతుని నుంచి ఆవిర్భవించిన లోకము భగవదంశం పొందినదిగానే ఉంటుంది. అందుకే సమస్తము భగవంతుడే అని చెప్పబడింది. సృష్టిలో కానవచ్చే సమస్తము భగవంతుడే, భగవదంశం గలదే అని చెబుతున్నప్పుడు మనము దానిలో ఇమిడి ఉంటాం. సర్వవ్యాపి అయిన భగవంతుడు మనలో ప్రకాశిస్తున్నప్పుడు ఆయన ఆత్మగా పేర్కొనబడతాడు. అంటే మనలో ఉన్న ఆత్మ భగవంతుడు అభిన్నులు. మనలో ఉన్న ఆత్మ, నాకు ఆత్మకి భేదం ఉందా అభేదం ఉందా ఆడు చెప్పిన దాని ప్రకారం నాకు ఆత్మకి భేదం ఉంది. నాలో ఉన్న ఆత్మ అంట. మరి నేను ఎవరినో? ఏ స్కాలర్లీ బీయింగ్ అయినా నాలో ఉన్న ఆత్మ అనండు, ఆత్మనే ఉన్న నేను అంటాడు. కానీ నాలో ఉన్న ఆత్మ అంటే నేను శరీరాన్ని అయిపోతా, నేను మనస్సుని అయిపోతా. సో దేవుడేమో అన్ని చోట్ల ఉన్నాడంట. దేవుడు నా శరీరంలోకి వస్తే నా శరీరంలోకి వచ్చే దేవుడిని ఆత్మ అంటారంట. అది దృశ్య ప్రపంచం భగవంతుడే, ఆత్మ కూడా భగవంతుడే. అలా దృశ్య ప్రపంచం సైతం భగవంతుడే, ఆత్మ కూడా భగవంతుడే. అలా అయితే ప్రపంచము ఆత్మ భగవంతుడే, అంటే ప్రపంచం భగవంతుడే. ఈ మంత్రంలో ప్రపంచం భగవంతుడే, దృశ్య ప్రపంచం భగవంతుడే. పాపం మనం ఒక్కడమే ఏం తప్పు చేసాము? మనలో ఉన్న ఆత్మ దేవుడు కానీ మనం మాత్రం దేవుళ్ళం కాదు. ఈ మంత్రంలోని అయం ఆత్మ బ్రహ్మ అనే మంత్రం మహావాక్యాలలో ఒకటి. ఇక ఆత్మను వివరించడానికి ఉపనిషత్తు ఉద్యుక్తమవుతుంది. మూడో శ్లోకం భావం. మూడో శ్లోకం భావం. మనం జాగృతావస్థలో ఉన్నప్పుడు పనిచేస్తుంటాం. దైవం, నా పాయింట్ వినండి, అన్ని దైవమే. ఆ దైవమే ఆత్మ అయినప్పుడు నాలో ఉన్న ఆత్మ దైవము, నేను మాత్రం దైవం కాదు కదా. నెక్స్ట్ శ్లోకం ఇప్పుడే వినండి. నిద్రపోవటం, నిద్ర లేగవటం, జాగృత అవస్థ అంటే దేహం నిద్రపోవటం అన్నారు. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి నేను ఎలా వచ్చాను అర్థమైందా? మామూలు మనిషి నిద్రపోతాడు, లెగుస్తాడు, దేహం నిద్రపోతుంది, లేస్తుంది, దాని కింద వచ్చేసింది. దైవం అన్నప్పుడు మాత్రం నేను దైవం కాదు, జాగృత అవస్థ అన్నప్పుడు మాత్రం నేను నిద్ర లేకపోవటం మాత్రం ఉంది. అలా చూసుకున్న నేను దైవమే అని రావాలిగా. చూడండి, అసలు నాలో ఉన్న ఆత్మ దైవం అని చెప్పారు. నెక్స్ట్ జాగృత అవస్థకు వచ్చేటప్పటికి నేను వచ్చేస్తా. ఎస్. మూడో శ్లోకం భావం. మనం జాగృతావస్థలో ఉన్నప్పుడు పని చేస్తుంటాము, చదువుతుంటాము, ఆడుకుంటుంటాము, చింతన చేస్తుంటాము. ఇదంతా చేస్తున్నా అంటే జాగృతావస్థలో ఈ జగత్తును అనుభవించేవాడు వైశ్వానరుడు. అంటే జగత్తును అనుభవించే స్థితిలో మనం వైశ్వానరుడనే పేరు పొందుతాం. భాష్యం. ఇప్పుడు పైన మాత్రం దేవుని కాదు, జాగృత అవస్థ అనేటప్పటికి అతనికి అంతకు మించి ఆలోచించడం రాలా. జాగృత అవస్థలో ఏమేం చేస్తుంటాం? మనం జాగృతావస్థలో ఉన్నప్పుడు పని చేస్తుంటాము, చదువుకుంటాము, ఆడుకుంటాం, చింతన చేస్తుంటాము. ఇదంతా చేస్తున్నా అంటే జాగృతావస్థలో ఈ జగత్తును అనుభవించేవాడు వైశ్వానరుడు. వైశ్వానరుడు దేవుడా కాదా? వైశ్వానరుడు ఇప్పుడు నేను అంటే నేను నిద్రపోతున్నా, నేను లేచినప్పుడు, నేను ఆలోచిస్తున్నప్పుడు ఇవన్నీ కూడా నేను దేవుణ్ణి అనేగా. అది చెప్పట్లా మళ్ళీ. మీకు అర్థమైందా? నెక్స్ట్. అంటే జగత్తును అనుభవించే స్థితిలో మనం వైశ్వానరుడు అనే పేరు పొందుతాం. వైశ్వానరుడికి కొన్ని లక్షణాలను ఈ మంత్రం చెప్తుంది. అతడికి అవయవాలు 7, నోళ్ళు 19. 7 అవయవాలు ఏవి? 19 నోళ్ళు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏకోన వింశతి అన్నది 20 వింశతి అంటే 20, ఏకోన అంటే 20లోంచి ఒకటి తీసేస్తే 19 అంటారు. సాంస్క్రిట్లో ఏకోన వింశతి 19 నోళ్ళు అనేది అర్థమైంది సార్ వాళ్ళకి. ఇది అనాదిగా ఇదే చెప్తున్నారు. 7 అవయవాలు ఏవి? స్వర్గం తల, సూర్యుడు కళ్ళు, వాయువు ప్రాణం, ఆకాశం మధ్య భాగం, జలం మూత్రపిండాలు, కళ్ళకు కనిపించే భూమి, కళ్ళకు కనిపించని సూక్ష్మలోకం స్వర్గం. మరి అలాంటప్పుడు మనమే దేవుళ్ళం కదా, ఏంటి బాధ?
మరి ఇంకేంటి, నా కిడ్నీలే కదా నీరు, పెద్ద విశ్వం అంతా ఇది నేనే కదా, మరి ఏంటి ఇంకా బాధ ఏంటి? మనం గాడ్స్ కదా, అది ఎందుకు ప్రొనౌన్స్ చేయలేకపోయాడు? స్వర్గం తల, సూర్యుడు కళ్ళు, వాయువు ప్రాణం, ఆకాశం మధ్య భాగం, జలం మూత్రపిండాలు, భూమి పాదాలు. కళ్ళకు కనిపించే భూమి, కళ్ళకు కనిపించని సూక్ష్మలోకం స్వర్గం. వాయువు, ఆకాశం, జలం వంటి పంచభూతాలు వైశ్వానరుని అవయవాలుగా చెప్పబడ్డాయి. బాహ్య ప్రపంచం యావత్తూ ఇముడి ఉన్న ఒక ఆకృతి ఇది. జాగృతావస్థలో మన ఆకృతి ఇది అంటున్నది ఈ మంత్రం. దీని అర్థం ఏమిటి? మనం ఏంటి? బాహ్య జగత్తును అనుభవించడం మనకు తెలిసిన, మనం చూసే మన స్థూలదేహంతోని. అది స్థూలదేహం, స్థూల బుక్ అన్నాడు కాబట్టి స్థూలదేహం అని రాసేసాడు. బాహ్య ప్రపంచాన్ని దేంతో అనుభవిస్తున్నాం? స్థూలదేహంతో. బాహ్య ప్రపంచమే మన దేహంగా చెప్పబడడం మూలంగా మన స్థూలదేహం బాహ్య జగత్తు యొక్క ఒక అంగంగా సూచించబడుతుంది. 19 నోళ్ళు నోరు అనుభవించడానికై ఉన్న ద్వారం. 19 నోళ్ళంటే 19 ద్వారాల మూలంగా మనం బాహ్య జగత్తును అనుభవిస్తున్నాం అని అర్థం. 19 నోళ్ళు ఏవి? కన్ను చూడడం, చెవి వినడం, ముక్కు వాసన, నాలుక రుచి, చర్మం స్పర్శ అనేవి 5 జ్ఞానేంద్రియాలు. నోరు వాక్కు, చేయి చేతలు, కాళ్ళు నడక, గుదం లింగం విసర్జన అనేవి 5 కర్మేంద్రియాలు. అర్థమైంది సార్? నా ఒక్కడికే బాధ కలుగుతుందా, మీకు వ్యధ కలుగుతుందా? నేను వివేకిని కాదని అనుకుంటున్న ఈ మాట వినండి సార్. ఆ దాన్ని, అలా ఉన్నదాన్ని, అలాంటి మహనీయులు రాసి ముద్రించిన దాన్ని తిరస్కరిస్తూ, మహర్షి అలా చెప్పుండడు కదా అని లోతుగా అధ్యయనం చేస్తూ, సంస్కృతం రాకపోయినా వెతికి 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 నిఘంటువులో నాకు దొరికే అర్థం దాకా అన్ని నిఘంటువులు వెతికి దొరికి దాన్ని ఇంత అద్భుతంగా చేయటం ఎంత కష్టం ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చాలా కష్టం, చాలా కష్టం, అది తేలికైన విషయం కాదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అది ఎంత కష్టం ఆలోచించండి. అదంతా నమ్మశక్యంగా ఉంది కదా. బహిహి స్థూల శరీరం, 19 నోళ్ళు, 7 ముఖాలు, అవన్నీ నిజంగా నిద్ర లేకోవటం అలా ఉంటే దాంట్లో మహర్షి అది ఎందుకు చెప్తాడు అని నా ఫస్ట్ నుంచి నా పంతం ఒకటే. నువ్వు చెప్తా ఉన్నది ఆత్మ చైతన్యం గురించి, సోయం ఆత్మ చతుష్పాద, ఈ ఆత్మ గురించి. ఆత్మలో 7 విభాగాలు ఎందుకుంటాయి? ఆత్మకి 7 దర్శనాలు ఎందుకుంటాయి? ఆత్మకి ఎందుకుంటాయి? ఆత్మ శరీరానికి ఉంటాయి. ఆ శరీరంలో అవయవాల పేర్లని చెప్పేసి శరీరం చేసే యాక్టివిటీ చెప్పేస్తున్నాడు. ఆవలిస్తే నిద్రపోతే అదే ఆత్మ వేరు, దేహం వేరు కదా అని నాకు అనిపించి చాలా లోతుగా దర్శించడంలోంచి ఈ అద్భుతం వచ్చి దాన్ని, ఆ దర్శనాన్ని పట్టాభిషేకం చేసి ఊరేగింపు చేసి ఊరూరా ఊరూరా ఉపనిషత్ ఉత్సవం అన్న చందంగా, ఏంటి ఊరూరా ఉపనిషత్ ఉత్సవం అన్న చందంగా తీసుకెళ్తున్నా. శుభం చేయస్తు. ప్లీజ్ క్లాప్ ఫర్ యువర్ సెల్ఫ్. ఎస్. 19 ఏమేంటి? 19 నోళ్ళు ఏవి? కన్ను చూడడం, చెవి వినడం, ముక్కు వాసన, నాలుక రుచి, చర్మం స్పర్శ అనేవి 5 జ్ఞానేంద్రియాలు. నోరు వాక్కు, చేయి చేతలు, కాళ్ళు నడక, గుదం లింగం విసర్జన అనేవి 5 కర్మేంద్రియాలు, పంచప్రాణాలు. మనసు, బుద్ధి, అహం, చిత్తం, ఈ 19 పరికరాల ద్వారా మనం బాహ్య జగత్తును అనుభవిస్తున్నాం. మనసు, బుద్ధి, అహంకారం, చిత్తం, ఈ 4 మనస్సులోని విభిన్న స్థితులు. మనసు అన్నది ఇక్కడ చేతన మనస్సును సూచిస్తుంది. మనం కన్ను, చెవి వంటి ఇంద్రియాల ద్వారా బాహ్య జగత్తును అనుభవించడం ఈ మనసు మూలంగానే. మనసు యొక్క నిశ్చయించే భాగం. నేను అందుకనే ఈ దర్శనంతోనే రివర్స్ అయ్యి మళ్ళీ అమరత్వం మార్చి చెప్పాను. నేను వీళ్ళ దర్శనంతోనే అసలు ఎంబోడమెంట్ ఫిజికాలిటీకి రిప్రజెంటేటివ్ కాదు, స్పిరిట్కి రిప్రజెంటేటివ్ అక్కడి నుంచి అటాక్ చేసుకుంటూ వచ్చాను. ఎస్. మనసు యొక్క నిశ్చయించే భాగం బుద్ధి అనబడుతుంది.
అక్కడ వస్తున్నది ఈయన ఆయన అంటూ గందరగోళం చెందేది చేతన మనసు. ఇది అతడే అని ధృవీకరించేది బుద్ధి. అనుభవాలు ఏవీ వృధా కావు. ఇంద్రియాల ద్వారా మనం పొందే అనుభవాలు ప్రతి ఒక్కటి ఒక విభాగంలో మనసులో ఒక చోట ప్రోగు చేయబడుతున్నాయి. ఇది రాంగ్ అంటానికి ఏంటంటే 5వ అధ్యాయం 7-8 శ్లోకాలే కదా. 8-9 తినేది నేను కాదు, పడుకునేది నేను కాదు, కండ్రెప్ పాటిపోయేది నేను కాదు, శ్వాసిస్తున్నది నేను కాదు, అదంతా దేహం యొక్క టెండెన్సీ అనంత విపులంగా వివరంగా చెప్తే అదంతా తీసుకెళ్ళి దేహాన్ని తీసుకెళ్ళి దైవం అంటాం. దేహం కూడా దైవం అయినప్పుడు మళ్ళీ నేను మాత్రం దైవం కాదు, నాలో ఉన్న దైవం. ఎస్, అనుభవాలు ఏవీ వృధా కావు. ఇంద్రియాల ద్వారా మనం పొందే అనుభవాలు ప్రతి ఒక్కటి ఒక విభాగంగా మనసులో ఒక చోట ప్రోగు చేయబడుతున్నాయి. దీనిని చిత్తం అంటారు. దీనిని సుప్త చేతన మనసు అని కూడా పేర్కొంటారు. చేతన మనసు ఒక విషయాన్ని నిశ్చయించుకోలేక గందరగోళంలో పడినప్పుడు చిత్తంలో ఉన్న అనుభవాలను జోడించి బుద్ధి ఒక నిర్ణయానికి వస్తుంది. అతడా ఇతడా అనే ప్రశ్న తలెత్తినప్పుడు బుద్ధి సుప్త చేతన మనసుకు సమాచారం అందిస్తుంది. అతడు ఇంతకు క్రితమే మనం చూసిన వాడైతే నమోదైన ఆ గుర్తులు అక్కడ ఉంటాయి. దానిని బట్టే ఇది అతడే అని బుద్ధి నిశ్చయం చేస్తుంది. మనం జాగృతావస్థలో ఉన్నప్పుడు, కల కంటున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు ఏ స్థితిలోనైనా సరే నేను ఉన్నాను అన్న స్ఫురణ మనసు విడిపోదు. అది మన మనసు వెంట ఎప్పుడూ ఉంటుంది. ఇదే నేను అనే స్ఫురణ ప్రతి అనుభవానికి ప్రాతిపదికగా ఇది ఉంటుంది. నేను జాగ్రత్తగా వింటే అసలు ఆయన ఏం చెప్తున్నాడో దానికి దీనికి సంబంధం ఏం లేదు. సంబంధం లేని ఎగ్జాంపుల్ చెప్పేసి కావునా అన్నట్టుగా ఉంది. అసలు ఆ వాక్యాలు దేనికి దీనికి సంబంధమే లేదు. సరే, ఇక వాళ్ళ దర్శనం చూశారు కదా, చూచాయిగా. సప్తాంగ ఏకోన వింశతి ముఖ అన్నప్పుడు, ఏకోన వింశతి అన్నప్పుడు 20 అంటే వింశతి అని, ఏకోన అంటే 20 నుంచి ఒకటి తీసేస్తే 19 అని సాంస్క్రిట్లో ఒక సంఖ్య. నేను దాన్ని అలా చూడలా. వింశతి అన్నదానికి ఇంకేదైనా అర్థం ఉంటుందేమో అని చూస్తే స్కోర్ అని ఉంది. స్కోర్ అంటే అనేకం. ఏకో నా వింశతి ముఖ అన్నప్పుడు నేను ఒక్కటిగానే ఉన్నాను, అనేకంగా విడిపోలేదు అనేది నేను దర్శించిన దర్శనం. స్థూల బుక్ అంటే స్థూల శరీరం అన్నట్లుగా ఉంది, కానీ స్థూలము అంటే క్రక్స్, న్యూక్లియస్ పార్ట్ అని ఒకటి ఉంది. తర్వాత బహిహి అన్నప్పుడు ఇంద్రియాలతో అనుభవించే బాహ్యం అని వారు అనుకున్నారు. నా అంతర్గతంగా ఉన్నదాన్ని వ్యక్తపరిచిన దాన్ని నేను బహిహి అని నేను అనుకున్నాను. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ సోల్ ఇదని ఫస్ట్ అంతేగా, తనంతట తాను స్పృహలోకి రావటమేగా. స్పృహలోకి వచ్చి తనలో ఉన్న అంశాల యొక్క స్పృహలో ఉండటమే కదా ఫస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సెకండ్ ఆఫ్ ఆల్, థర్డ్ ఆఫ్ ఆల్, ఫోర్త్ ఆఫ్ ఆల్. దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, సెకండ్ ఆఫ్ ఆల్, థర్డ్ ఆఫ్ ఆల్, ఫోర్త్ ఆఫ్ ఆల్. సో ఇది నాకైతే దర్శించిన దర్శనం అది. ఇక మరీ దాని లోపలికి వెళ్ళొద్దు మీరు. ఇది చాలా ఉందా, చదివే. ఇదే నేను అనే స్ఫురణ ప్రతి అనుభవానికి ప్రాతిపదికగా ఇది ఉంటుంది. ఇది లేకుండా ఏ అనుభవము ఉండదు. ఈ విధంగా 19 ద్వారాల గుండా మనం బాహ్య జగత్తును అనుభవిస్తున్నాం. మనం ప్రపంచంలో ఒక అంశం. జాగృతావస్థలో ఈ విధంగా స్థూల ప్రపంచాన్ని అనుభవించే స్థితిలో ఆత్మ వైశ్వానరుడు అనబడుతున్నది. ఇది మన మొదటి పరిమాణం. నేను మాత్రం అలా అనుకోవట్లా. 2 దర్శనాలు మేము ముందు ఉంచాను. ఈ దర్శనం కావాలంటే దీన్ని తీసుకోండి, లేకపోతే అయ్యే కావాలనుకున్నాడు అటే వెళ్ళండి, ఏం పర్వాలా. ఓకేనా, శుభం. సో క్రక్స్ ఆఫ్ ది టీచింగ్ ఏంటంటే, మీరు నేను చెప్పిన దర్శనం కరెక్టే అంటానికి పైనుంచి ఫాలో అయ్యే క్రోనలాజికల్ ఆర్డర్ని ఫాలో అవ్వండి. ఎవరి గురించి చెప్తున్నారు? ఓంకారం గురించి. ఓంకారం తర్వాత స్థితిలో ఏమైంది? దైవంగా. దైవం తర్వాత స్థితిలో ఏమైంది? ఆత్మ చైతన్యంగా. ఆత్మ చైతన్యం తర్వాత ఏమైంది? స్పృహలోకి వచ్చింది. స్పృహలోకి వచ్చి ఎక్స్ప్రెస్ చేయటం మొదలుపెట్టింది. తనలో ఉన్నదాన్ని ఫస్ట్ తాను అనుభవిస్తుంది, అనుభవించిన దాన్ని ఎక్స్ప్రెస్ చేయటం మొదలు పెడుతుంది. సో దేహానికి అసలు దేహం ఎప్పుడు వచ్చింది? ఆత్మ ఎప్పటి నుంచి ఉంది సార్? ఇటీవల కాలంలో దేహం వచ్చి ఉంటుంది. మరి దేహం లేనప్పుడు వైశ్వనారుడు లేడా? ఇప్పుడు దేహం చనిపోద్ది,
అప్పుడు వైశ్వనరుడు లేడా? అప్పుడు ఆత్మ లేదా? అప్పుడు ఓంకారం లేదా? ఓంకారం ఎప్పటి నుంచి ఉంది? ఆత్మ ఎప్పటి నుంచి ఉంది? దేహం ఎప్పుడు వచ్చింది సార్? దేహం ఎన్నాళ్ళు ఉంటుంది పోనీ మన జీవితంలో? ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళకు దేహం పడిపోద్ది కదా. మరి అప్పుడు వైశ్వనరుడు లేడా? ఆలోచించండి. సహ అయం ఆత్మ చతుష్పాద, ఆ ఓంకారమే దైవమైంది, దైవమే 4 పాదాలు ఉన్నాయని చెప్తున్నప్పుడు ఈ సృష్టి అంతా ఎలా సృష్టింపబడిందన్న విధానం కదా, ఓంకారం యొక్క డైమెన్షన్ కదా ఆయన చెప్తానంది, తస్యోపవ్యాఖ్యానం కదా. నాకైతే అలా కనిపించింది. దీంట్లో ఏమన్నా మీరు అబ్జెక్షన్స్ ఉంటే నన్ను అడగండి. ఇప్పుడు డౌట్స్ అడగండి. అతను ఏదో డౌట్ అడిగాడుగా, ఇప్పుడు డౌట్స్ అడగండి. నమస్కారం. నమస్తే. ప్రథమ పాద అంటే చిన్నపాటి డౌట్ సార్. ప్రథమ పాద అంటే చిన్నపాటి డౌట్ అంటే ఫస్ట్ ఫేజ్. ప్రథమ అంటే ఫస్ట్, పాద అంటే ఫేజ్, ఫస్ట్ ఫేజ్. థ్యాంక్ యూ. శుభం జస్ట్. థ్యాంక్ యూ. జస్ట్ ప్రథమ పాద అంటే ఫస్ట్ ఫేజ్. ఎస్, చదువు. స్వయం అనే దానిని ఎలా అర్థం చేసుకోవాలి? స్వయం తన విలువను తాను తెలుసుకోవడానికి అంతర్ముఖమైన స్థితిని ఓంకారం అని ఉపదేశించారు. అంటే ఓంకారం కన్నా ముందు స్థితిగా అర్థం చేసుకోవాలా, లేదా ఓంకారం నుండి ఆవిర్భవించిన కాంతిపుంజంగా అర్థం చేసుకోవచ్చా? స్వయాన్ని దేనిగా అర్థం చేసుకోవచ్చు అంటే శూన్యం నుండి స్వయంగానే అర్థం చేసుకోవచ్చు. నేను అన్న స్థితి ఎక్కడ స్టార్ట్ అవుద్ది? శూన్యము కూడా నేనే, స్వయము కూడా నేనే, ప్రేమ కూడా నేనే, ఓంకారం కూడా నేనే అన్నమాట. ఒకటే అనేకంగా అయినప్పుడు నేను అనే ఫేజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది? వాయిడ్నెస్ నుంచి నేను అనే ఫేజ్ స్టార్ట్ అవుద్ది. మధ్యలో ఎక్కడా దాన్ని అడాప్ట్ చేయడానికి అవ్వదు. దట్స్ ఇట్. ఓకేనా? శుభం జయస్తు. క్లాప్ ఫర్ యువర్ సెల్ఫ్.